ఏంటి రవి అమ్మాయిలతో చాటింగా? నా ముఖానికి అది ఒకటి తక్కువైంది. అదేంటి ఆ మధ్య ఒక అమ్మాయి చాట్ చేస్తున్నా అదే అని చెప్పావు కదా, ఏమైంది? చేసా. తర్వాత ఆ అమ్మాయికి ఫేస్బుక్లో ప్రపోజ్ కూడా చేశా. ముందు ఓకే అన్నది, తర్వాత కూడా పంపమన్నది. సరే కదా అని చెప్పి కూడా పంపించా. ఆ తర్వాత నుంచి రిప్లై లేదు. అదేంటి నువ్వు బాగానే ఉంటావుగా? అవును, నాకు ఇంత కూడా డౌట్. ఎప్పుడు పంపించావు? అంటే అప్పటికప్పుడు పంపమంటే ఏం పంపాలి తర్వాత ఆధార్ కార్డు కూడా పంపించా. అవును రవి, మన బంటిగాడింటి మంచిగా కనిపించట్లేదు. అంటే ఆడికి మూవీలో ఛాన్స్ వచ్చింది తెలియదా నీకు? తెలియదు. మూవీలో ఛాన్స్ అంటే గుర్తొచ్చింది. డైరెక్టర్ వాడి దగ్గరకు వచ్చి మూవీలో సీన్ రాయరా అంటే వాడు ఏం రాశాడు తెలుసా? ఏం రాశాడు? ముందు వచ్చే ముఖ్య సీన్ రాశాడు. హాయ్ రవి. హాయ్ వినాయక్. అవును, మొన్నేంటి మన అన్వేష్ గారు పోలీస్ స్టేషన్లో పడ్డాడు. అది పెద్ద మ్యాటర్ కాదని ఎందుకు వదిలే. చెప్పు రవి, చిన్న మ్యాటర్ ఏంది పెద్ద మ్యాటర్ ఏంది? మన అమావాస్య రోజు నీకు చంద్ర కనపడిందా? పల్లె ఆయన అమావాస్య చంద్రుడు ఎవరు కావపడ్డు కదా. ఆ విషయం అడగదాక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టిండు. అండ్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.